జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి నుంచి ఇంకొన్ని ధర్మసందేహాలు అడుగుతున్నారు. ఈసారి సంక్రాంతి అంటే భోగి 14 ఏకాదశి, షట్టిల ఏకాదశి అవుతుంది. ఇలా రావడం అనేది చాలా అరుదు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇట్లా వస్తుంది. అయితే ఇలా సమస్య ఏమిటంటే, ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ రోజు ఉండాలా? పండుగ కదా! అని అడుగుతున్నారు. మోక్షం కోసము ఏకాదశి వ్రతం తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఉండవలసిందే. ఎలాంటి మినహాయింపు లేదు. ద్వాదశి రోజు అంటే సంక్రాంతి రోజు ఉదయము పితృదేవతల యొక్కటువంటి కార్యమైన తర్వాత పారాయణం చేసి ఏదో ప్రకారంగా ద్వాదశి ఉపవాసాలు ఆహ్, విడవవచ్చు. ఇది గమనించాలి. అదేవిధంగా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి స్నానం చేపించాలి. తద్వారా వాళ్ళకు పిల్లలకు దృష్టి లోపాలు పోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదే 16 కనుమ రోజు ఎటు వెళ్ళొద్దు ఎటు వెళ్ళవద్దు గదా అంటారు గదా! కనుమ రోజు కాకి కూడా బయటికి పోదు అని అంటూ ఉంటారు. దాని ఉద్దేశ్యం ఏంటంటే పెద్దలు కనుమ రోజు అందరూ బంధువులు సపరివారంగా పిండి వంటలు చేసుకుంటూ ఆహ్లాదంగా గడపడంలో ఉద్దేశ్యమే అది. ఎవరు అంటే తిరుగు ప్రయాణాలు చేసేవాళ్ళు, బంధువులు ఇంటికి వస్తే మళ్ళీ కనుమ రోజే వెళ్ళేవాళ్ళు ఉంటారు కావున ఎవరు వెళ్ళవద్దు అని చెప్పడంలో ఉద్దేశ్యమే అది పూర్వీకులు మనకు ఆ సామెత చెప్పారు. కావున కనుమ రోజు కూడా సకుటుంబంగా, ఆహ్లాదంగా పండుగ వాతావరణం నెలకొల్పుకొని పండుగ జరుపుకోండి. అందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు వద్దు. జై శ్రీమన్నారాయణ.